Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఆఫ్టర్నూన్ ఎంత అయింది మమ్మీ? టైం 1:30 అవుతున్నట్టుంది. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి. బ్లాగ్ తీద్దామని ఫ్యాన్ ఆఫ్ చేసిన అప్పుడే వేడి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. అంటే నేను వచ్చినాను కాబట్టి కొన్ని నాకు అయిపోయినటువంటి ప్రిపేర్ చేయాలి. కారం కూడా అయిపోయింది, ఇంకా కొన్నట్లు అయిపోయినవి అక్కడ ప్రిపేర్ చేసి పెట్టినారు. అండ్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తాయి చూడండి, ఇవి ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. డాడీ తెప్పిస్తాడు ఒక ప్లేస్ నుండి. ఒకేసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇక్కడ ఉంది. ఆనియన్స్ ఇవన్నీ ఓకే. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కదా మమ్మీ? కాదా, గ్రౌండ్నట్ పల్లీల ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. బాగుంటుంది. 5 లీటర్స్ తీసుకుపోతా ఒకేసారి. ఒక 4 months అట్లా వస్తుంది. మనం ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవద్దు. లాస్ట్ టైం ఎప్పుడు తీసుకెళ్ళిపోయినా లాస్ట్ టైం 4 months అయితే అంతే. 4 months అయితే ఉంటుంది. ఖాళీ అయిపోయింటే ఇవన్నీ తెప్పించి పెట్టినాం. ఎందుకు ఈ రోజు అంటే మేము పోయేకి ఇంకా 3 days టైం ఉంది. కాకపోతే మనం రేపు వెళ్తున్నాం కదా, వెంటనే నెక్స్ట్ రోజే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ 10th అమావాస్య అవుతుంది అనమాట. అమావాస్య రోజు అంతా పోకూడదు కాబట్టి మళ్ళీ ఎట్లయినా మధ్యలో వస్తా అని చెప్పేసి సర్లే ఈసారి వెళ్ళి మళ్ళీ మధ్యలో వచ్చి 1 week ఉంటాను అని చెప్పినాను. సో ఇవన్నీ కారం పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి మనం కొట్టించేది కాబట్టి చాలా కారం ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేయాల, దగ్గు వస్తుంది, ఘాటు ఉందేమో. ఓకే, సో ఇప్పుడు నేను కూడా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ కాలేదు, తలస్నానం చేయాల. జుట్టు అంతా కొంచెం చింపిరి ఉంది. ఎట్లనో రేపు వెళ్తున్నాం కదా, మార్నింగ్ చేసే టైం ఉండదండి నాకు. ఎందుకంటే మార్నింగ్ ఎంతకు బయలుదేరాలి మమ్మీ రేపు? నీళ్ళు తాగు. సో రేపు మార్నింగ్ 7:30 లోపల బయలుదేరాల. మళ్ళీ 7:30 నుంచి 9 వరకు యమగండం ఉంది. ఓకే, అంత లోపల బయలుదేరితే ఫస్ట్ విజయవాడకి వెళ్తానమండి. అక్కడ నుండి చూసుకొని మరి అన్నవరం ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినాయి. ఆన్లైన్ లో లేవు టికెట్స్, నేను చూసినాను. ఆన్లైన్ లో ముందు రోజు కానీ అన్నవరంలో మేము ఆ రోజు చూసినాం. మనం పోయాం కదా, అప్పుడు పొద్దున్నే తీసుకోవాలి. 5 గంటలకే రమ్మంటారు పొద్దున్నే. మనకి అటు అవైనా ఉంటాయి ఆడ. ఈసారి డీటెయిల్స్ నేను చెప్తానులేండి. అండ్ ఈవినింగ్ లోపల ఒకసారి అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, దర్శన్ లేడు, దర్శన్ అజిత్ ఏందో ఏదానికి పోయినారు, సర్వే తీపిచ్చకపోయినారంట వాళ్ళిద్దరు. వాళ్ళు వచ్చే లోపల లేట్ అవుతుంది. నేను అంత లోపల తల కొంచెం జుట్టు అంతా డ్రై ఉంది కాబట్టి హెయిర్ వాష్ చేసేసి మంచి కండిషనర్ పెట్టుకొని రెడీ అయిపోయి ఉంటాను. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చే లోపల నైట్ అవుతుంది మోస్ట్లీ. సో వాళ్ళు వచ్చే లోపల మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుండి చేస్తానని బట్టి అయిపోవడం లేదు. నిన్నటి నుంచి చేస్తాను, ఈరోజు మార్నింగ్ నుండి. కరెక్ట్. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేసేయాలి. అండ్ లుక్ ఎట్ మై ఎండ్స్. ప్రస్తుతానికి కొంచెమైనా బెటర్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ మంత్ చూసానంటే కొంచెం స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ, ఇంకా ఎక్కువ డ్రై ఉండింది అనమాట నా హెయిర్. బికాజ్ మీకు తెలిసి నేను ఆల్రెడీ కెమికలీ ట్రీటెడ్ హెయిర్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్ కదా. ఇప్పుడు నాకు చూడండి డ్రై హెయిర్, సో ఇట్లా ఫ్రిజీ హెయిర్, ఈ ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్నిటికీ 7-in-1 సొల్యూషన్ కావాలంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. అంటే 1 కాదు 2 కాదు, 7 ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండే వాటికి ఏ షాంపూ ఏది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్ కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ రేంజ్ ఫ్రమ్ BBlunt. సో ఇది BBlunt 7-in-1 రిపేర్ అండ్ రివైవ్ షాంపూ. సో ఇది కండిషనర్ అండ్ ఇది షాంపూ అనమాట. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల మనకు హెయిర్కి ఏవైతే డ్యామేజెస్ ఉంటాయో, ఏవైతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని ఒకటేసారి కవర్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అండ్ హెయిర్ని కూడా మంచిగా రివైవ్ చేస్తుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు క్విక్లీ టేక్ షవర్. సో దిస్ ఈస్ ద షాంపూ గైస్, BBlunt 7-in-1 రిపేర్ అండ్ రివైవ్ షాంపూ ఇది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాను కదా. నాకుండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్ అండ్ హార్ష్ సన్ అనమాట. దీంట్లో మనకు మెయిన్గా కావాల్సిన SPF కూడా ఉంటుంది అనమాట. సో దట్ మనకు ఆ UV ప్రొటెక్షన్ అనేది కూడా వస్తుంది. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ సెరమైడ్స్ అండ్ మొరాకన్ ఆర్గన్ ఆయిల్ కూడా ఉంటుంది. సో దట్ హెయిర్ అంతా సాఫ్ట్గా అవుతుంది అండ్ స్మూదర్ అండ్ స్ట్రాంగర్గా కూడా ఉంటుంది అనమాట. సో మనకు 18 నుండి 45 years వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు, మెయిల్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట షాంపూని. మీరు కావాలంటే కొంచెం డైల్యూట్ చేసేసుకోవచ్చు అనమాట. షాంపూని వాటర్లో డైల్యూట్ చేసేసుకొని నార్మల్గా మీరు రెగ్యులర్ షాంపూస్ ఎలా యూజ్ చేస్తారో అలాగే యూజ్ చేసేయాలి ఇది మనము. సో వన్స్ మీరు షాంపూయింగ్
అయిపోగానే యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ అనమాట ఇన్స్టెంట్గా అది హెయిర్ రిజ్యూనేట్ అయినట్టు, కొంచెం రివైవ్ అయినట్టు. దట్టు లాంగర్ రన్లో కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. బికాజ్ ఇది మనకు హెయిర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో హెయిర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ద్వారా డిజైన్ చేసిందనమాట. అండ్ ఇమీడియట్గా నేను అదే రేంజ్ నుండే కండిషనర్ కూడా అప్లై చేస్తున్నాను. హెయిర్ అంతా కొంచెం మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ ఇందులో మనకు సిగ్నేచర్ షైన్ టానిక్ కూడా ఉంది. సో దానివల్ల హెయిర్ ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. మనం సలూన్కి వెళ్ళి ఎలా అయితే హెయిర్ మేకోవర్ చేయించుకుంటామో లిటరలీ ఇంట్లో కూర్చొని అలా చేయించుకోవచ్చు. అండ్ ఇది మనకు హెయిర్ pH ఏదైతే ఉంటుందో డ్యామేజ్డ్ హెయిర్కి దాన్ని కూడా మంచిగా రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది SLS అండ్ పారాబెన్ ఫ్రీ అండి. దీంట్లో ఎలాంటి SLS అండ్ పారాబెన్ కెమికల్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట. సో దిస్ ఈజ్ మై హెయిర్ రైట్ నౌ. నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను, అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలని చెక్అవుట్ చేయొచ్చు. వాళ్ళది ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఉందన్నమాట, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే అక్రాస్ ది నేషన్ 10,000+ ఉమెన్కి కొంచెం ఏదైనా జాబ్ దాంట్లో హెల్ప్ చేయడం కానీ, సో మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఆల్ ద ప్రోడక్ట్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇప్పుడు కొంచెం నేను ఫేస్కి ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి రెడీ అయిపోయి మనం డైరెక్ట్గా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ మమ్మీ, ఏం చేస్తాను? బట్టలు కట్టుకో. చీర బాగుంది. అది అది ఇది రేపు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. ఏది? అది గుడిలో కట్టుకో, బాగుంటుంది. అది గుడికి కట్టుకోమా, అది బాగుంది. జర్నీకి అంత మంచిదా? ఎందుకు అంత మంచిది జర్నీకి? సాఫ్ట్ వేసుకో. సర్లే, ఏదేది అని తీసినావు ఇప్పుడు? ఓకే, అది ఓకే. వ్రతానికి ఇంకా కొంచెం మంచిది లేదా? నాకెందుకో అదేమంత నచ్చలా. కొత్తదా అది? ఓకే సరేలే. ప్రస్తుతానికి ప్యాకింగ్ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ ఇక్కడ. రేపు ఏది కట్టుకోవాలా, ఎల్లుండి ఏది కట్టుకోవాలా అని చెప్పేసి. జర్నీకి ఇంత మంచి చీర కట్టుకుంటున్నావు మమ్మీ అంటాను. సో అన్నీ మంచిగానే ఉన్నాయిలే, సాఫ్ట్ ఏది ఉంటే అది కట్టుకుంటా ఉంటుంది. ఇదే కట్టుకో మమ్మీ, పింక్. అదొద్దా? ఏది తీసినావు? అదే నేను ఇందాక కన్ఫ్యూజ్ చేసిన, అదేలేండి. దర్శన్, ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తాను? డాడీ మమ్మీ వస్తున్నారు. కన్ఫ్యూజ్ అయింది వాళ్ళకి. నేను లాస్ట్ టైం మీ పక్కనే పెట్టిండేది లొకేషన్ దాంట్లో గ్రూప్ ఉంటాయి కదా, దాంట్లోనే పెట్టినారు. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఇక్కడే పక్కనే ఉన్నా. యాక్చువల్గా ఇంకోటి ఏం తెలుసా, వాళ్ళిద్దరే వస్తా ఉండేది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా మనమే కదా పిలుచుకొచ్చేది, అందుకు కన్ఫ్యూజ్ అయింటారు. ఆయన పక్కన సందులోనే ఉన్నాము అన్నారే. ఎన్ని మీటర్స్ చూపిస్తుందో అడుగు ఒకసారి. అదే తెలియడం. నార్మల్ కాల్ చేయి, సిగ్నల్ బ్రేక్ కాకుండా ఉంటుంది. ఎక్కడో పక్కనే ఉండి ఉంటారండి, కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఎప్పుడు రాలేదు కదా వాళ్ళిద్దరు, అందుకు. బైక్ ఇస్తుంటే తీసుకోవట్లేదు చెప్తా. నేను దర్శన్ అక్కడ పెద్దన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసే లోపల ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది, వాళ్ళిద్దరు వచ్చేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి. బట్ ఫైనలీ దే ఆర్ హియర్. అంటే ఇక్కడ పక్కన క్రాస్లు ఉంటాయి కదా, ఆ క్రాస్లు కన్ఫ్యూజన్ అనమాట దర్శన్ పెట్టిండే లొకేషన్తో. అండ్ వచ్చిన వెంటనే కొద్దిసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యాము. అండ్ కారు కూడా కొత్తది, అదే అన్నారనమాట, నిదానంగా వచ్చాము అందుకే లేట్ అయింది కొంచెం. బికాస్ కొత్త కారు కదా, కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంట 65-80లో, మాక్సిమం 100 కంటే ఎక్కువ పోలేదు అని చెప్తున్నారు. అండ్ మమ్మీ డాడీ అజిత్ వీళ్ళెవరు ఇంకా కార్ చూడలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చూస్తున్నారనమాట అందరు. వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. అంటే కాంపాక్ట్ ఉందన్నమాట కారు, కరెక్ట్గా కంఫర్టబుల్గా కూర్చోవాలంటే 5 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇంకా 4 అయితే ఇంకా బెస్ట్, వెనకాల 2 అయితే ప్రాపర్గా సరిపోతుంది. సో కలర్ అంతా కూడా చాలా చాలా బాగుంది అంటున్నారు అనమాట. సో ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. టాటా నెక్సాన్ అండి, నాకు కూడా యాక్చువల్లీ బాగా నచ్చింది అనమాట కారు. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే యూ కెన్ సీ దట్
బికాస్ తీసుకోండి ప్రైజింగ్ అంతా నేను మెన్షన్ చేసినట్టున్నాను. అండ్ వచ్చిన వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఎక్కడ నుండి దేవుడి దర్శనం స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడ మా మావయ్యకి డాడీ ఒక స్ట్రోక్ ఇచ్చారనమాట. నేను రావడం లేదు, మీరే వెళ్తున్నారు బికాజ్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది, అంతసేపు జర్నీ చేయలేను అని చెప్పేసి. యాక్చువల్గా ఏమైంది తెలుసా, మా మావయ్య వచ్చిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డాడీ అమ్మ అందరు వస్తున్నారు అని చెప్పేసి. డాడీ రావట్లేదు అని ఏమైనా ముందే చెప్పునంటే పక్క వాళ్ళు అస్సలు వచ్చేవాళ్ళే కాదనమాట. అదే దర్శన్ చెప్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఫ్యాన్ సౌండ్కి ఏం వినపడలేదు. సో మా మావయ్య ఎట్లయినా డాడీని కన్విన్స్ చేయాలి అనుకున్నారనమాట. కాకపోతే ఊరికే అంత లాంగ్ జర్నీ ఇబ్బంది పడ్డం కంటే ఇంట్లో ఉండడం బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా డాడీ అయితే రాలేదు. మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాం. అది ఇంకా ఇట్లా చిన్న చిన్నవి ట్రావెల్ ఇవి వస్తాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్ బేసిక్గా ప్రోడక్ట్ కదా అని ఏమంటారో వర్డ్ గుర్తు రావడం లేదు. ట్రావెల్ ట్యూబ్స్, బాటిల్స్ అట్లా వస్తాయి. అవి తీసుకుంటే అన్ని ఫిల్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను గైజ్. మార్నింగ్ 6:54 అయింది టైం. 7కి బయలుదేరాలి. మమ్మీ ఇంకా కాల్ చేయలేదంటే ఐ థింక్ ఇంకా రెడీ అవుతున్నారు అని చెప్పేసి. 7కి బయలుదేరితే మనము ఫస్ట్ విజయవాడకి వెళ్తున్నాం అనమాట. సో విజయవాడకి వెళ్ళే లోపల ఐ థింక్ ఈవినింగ్ అయిపోతుంది. అండ్ నేను కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ అవసరం లేదు బికాజ్ నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా బొటాక్స్ చేయించుకున్నా. సో దిస్ ఈజ్ మై హెయిర్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. నిన్ననే హెయిర్ వాష్ చేసినా కాబట్టి. కాకపోతే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది పెరిగింటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు బికాజ్ నాది ఆల్మోస్ట్ స్ట్రైట్గానే ఉంది కాబట్టి. సో ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది అనుకుంటా. వెనకలైతే ఇంకా కొంచెం ఎవిడెంట్గా తెలుస్తుంది. కొంచెం డెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో దాన్ని ఒకటే కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ రోజు ఏంటంటే 7:30 తర్వాత రాహుకాలము యమగండం మోస్ట్లీ ఏదో వస్తుంది. అంత లోపల అందరు బయలుదేరేసేయాలని చెప్పేసి. మమ్మీ సారీ బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. అందరం కిందికి వచ్చాము, కరెక్ట్ టైంకి రెడీ అయ్యాము. ఓన్లీ అజిత్ అండ్ మా మావయ్య కొంచెం రాలేదనమాట. వాళ్ళిద్దరి కోసం వెయిటింగ్ ఇక్కడ. సో ఇంకా అంత లోపల జస్ట్ అంటే 7:30 లోపల మనం బయలుదేరిపోతే సరిపోతుంది, మళ్ళీ లేదంటే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అన్ని కిందికి తీసుకొచ్చి పెట్టేసాం. వాళ్ళు వచ్చే లోపల పిన్ని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. కోఇన్సిడెన్స్ అదేమో కానీ చాలా మంది ఆ రోజు రెడ్ వేసుకున్నారు. నేను డాలీ బ్లూ వేసుకున్నట్టున్నాం. నాకు ఈ వీడియోలో ఎడిట్ చేసేటప్పుడు అర్థమైంది అనమాట. చూడండి వీళ్ళ ముగ్గురు రెడ్డే వేసుకున్నారు. ఐ థింక్ జూలీ డ్రెస్ వచ్చేసి అమెజాన్లో అనుకుంటాను బికాజ్ నేను ఇట్లాంటి చూసింది గుర్తుంది. అండ్ వీళ్ళిద్దరివి శారీస్ ఎక్కడ తీసుకున్నారు నేను కూడా పెద్దగా అడగలేదండి. అండ్ నాది కూడా అమెజాన్. నేను సపరేట్ హాల్ వీడియో చేస్తాలేండి. నేను వేసుకోండి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ కానీ కొత్తవి పెట్టుకొని వచ్చాను అనమాట నేను. అండ్ అజిత్ అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ H&M. మొన్న షాపింగ్కి వచ్చాడు. నేను మీకు చెప్పానో లేదో, షాపింగ్ అనేది స్పెసిఫిక్గా వచ్చాడనమాట. అండ్ చాలా షాపింగ్ కూడా చేశాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు అది చూపిద్దాం అనుకున్నాను ఏమేమి తీసుకున్నాడు ఏంటి అని చెప్పేసి. బట్ టైం కుదరలేదు అనమాట. వచ్చి ఇక్కడ జస్ట్ 1 డే ఉన్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ డేనే మొత్తం అంతా హడావిడిగా ట్రావెల్ కాబట్టి. అండ్ ఇక్కడ మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్ని పెట్టేస్తున్నాము. 2 కార్స్ కాబట్టి ఏమి ఇబ్బంది కాలేదనమాట. లగేజ్ అంతా కూడా బాగా నీట్గా సరిపోయింది. అండ్ ఎవరు ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట. అండ్ ఫైనలీ ఒకటి ఎక్కడెక్కడ కూర్చోవాలి అని సార్ట్ అవుట్ అయితే చేసేసాం. బయలుదేరేసినాము. అండ్ వెనకాల సీట్ అంతా నేనే కబ్జా చేసినాను బికాజ్ నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ అత్తయ్య మావయ్య దర్శన్ యాజ్ ఇట్ ఈజ్ మేమే ఉన్నాం. నిరంజన్ ఉన్నాడు. అండ్ ముందర కార్లో అమ్మ పిన్ని వాళ్ళందరూ వెళ్తున్నారు అనమాట. మధ్యలో కావాలంటే మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా నిద్ర వస్తా అంటే ఈ ప్లేస్ ఇది ఇయ్యల్లో వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నా బికాజ్ నేను కాళ్ళు ఆరేసుకొని పడుకుంటే అంతా బాగుందని చెప్పేసి. అండ్ ఇక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ ఇంకా కర్నూలులో అయితే బాగుంటుంది. సో ఇక్కడ నుండి ఒక 2 hours పడుతుంది కర్నూలుకి వెళ్ళేకి అంతా కూడా. లెట్స్ గో.
మనం లాస్ట్ టైం పోయిండే ప్లేస్ ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. కర్నూల్లో హ్యాంగ్ అవుట్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అన్ని చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ కర్నూలు వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే చెప్పండి. ఇందులో మీరు కారం దోశ ట్రై చేశారు, ఐ థింక్ గీ కారం దోశ అనుకుంటా టు బీ స్పెసిఫిక్. సో చాలా చాలా బాగుంటుంది, పొడి అంతా వేసిస్తారు. నేను జూలీ అండ్ డాలీ మేము ముగ్గురం ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట అది తినడానికి. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. అండ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ కృతింగా కూడా ఉంది అక్కడ పక్కన. మీరు ఒకవేళ కర్నూలులో ఏమన్నా లంచ్ టైంకి వస్తున్నారు అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ కృతింగా. సో అక్కడ మనకు ముద్ద, నాటుకోడి ఇవన్నీ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి కూడా. వెజిటేరియన్స్కి అయితే ముద్ద చట్నీ ఇస్తారు. సో అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో కర్నూలులో ఈ 2 స్పాట్స్ చాలా బాగుంటాయి. ఇంకా కర్నూలు వాళ్ళు చూస్తూ ఉంటే మీరు ఇంకా ఆన్ ద వేలో హైవేలో వెళ్ళేటప్పుడు ఏ ప్లేసెస్ బాగుంటాయి అని చెప్పేసి కింద కామెంట్స్ చేయండి. సో దట్ మన వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ వెళ్ళినప్పుడు, లేదంటే మాకైనా యూజ్ అవ్వచ్చేమో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడైతే రీల్స్, ఫొటోస్ కొంచెం తీసేసుకుంటున్నాము. పిక్స్ అయితే చాలా క్లారిటీగా వచ్చాయి. నేను ఇన్స్టాలో వీలైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఆన్ ద వేలో నన్నారి ఒకటి చిన్న బండి కనిపిస్తే ఆపాము. యాక్చువల్లీ అంత టేస్టీగా ఏం లేదులేండి, నన్నారి చాలా తక్కువ వేసాను. నేను ఇంట్లో చేసే నన్నారి చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూపిస్తాలేండి డెఫినెట్గా. నన్ను ఇరిటేట్ చేసాకే ప్యూర్లీ నువ్వు వెనక్కి వచ్చిండేది. లేదంటే నేను రిక్వెస్ట్ చేసినా కూడా వెనక్కి రావు అసలు. నీ అంతటి నువ్వు ఫ్రీగా సీట్ ఇచ్చేసి వెనక్కి వచ్చినావు అంటే ఇద్దో ఇట్లా వేసుకుండేకే. ఇటు చూడండి మా అత్తయ్య ఎంత గ్యాప్ ఇచ్చినారో నేను కూర్చోవాలని ప్రశాంతంగా. ఈ దర్శనం చూస్తే నా కాలుకి అదే పని అతికిచ్చినాడు సీట్ మీద ఇచ్చి. వాళ్ళు ఉండేది కొంచెం షార్ట్ ఉన్నారు, అవును అట్లాంటప్పుడు నువ్వు ముందర కూర్చోవచ్చు కదా. నీ వేసుకుంటే మీ పప్ప ఏమంటారు, ముందరకేసుకోరా ముందరకేసుకో. నేను అంటా ఇప్పుడు ముందరకేసుకో, ముందరకేసుకో, ఇది ముందరకేసుకో. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చో. లేదు ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేసేకే వచ్చినావు కదా. ఇప్పుడు పొట్టలోకి దిగింది, నా నిద్ర పాడు చేయాల. నేనా? నువ్వు పాడు చేస్తున్నావు ఇప్పుడు. సైలెంట్ గా పడుకుంటున్నా, నువ్వే ఏదో ఒకటి మాట్లాడు. యు గో ఫ్రెండ్స్ మ్యాన్, గో టు యువర్ సీట్. మా పప్పానే ఉండాలి ఈడ, వాళ్ళైతే నన్ను డిస్టర్బ్ చేయరు. చెప్పు పప్పాకి. పప్పా హలో పప్పా, ఎందుకు బన్నీ? ఫైనలీ ఈవినింగ్ అయిపోయింది, మనం రీచ్ అయ్యే లోపల విజయవాడకి. కానీ ఎవరంత ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు, మధ్య మధ్యలో ఆపుతూ వెళ్ళాం కాబట్టి ఇట్స్ ఫైన్. ఎందుకంటే అంత లాంగ్ జర్నీకి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కదా. బట్ అందరూ చాలా ఫ్రెష్గానే ఉన్నారు. అండ్ లెమన్ ట్రీ హోటల్ బుక్ చేసామండి మనం విజయవాడలో, చాలా బాగుంది. అంటే ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసాం కదా, లాస్ట్ మినిట్లో మాకు ఇదే దొరికింది. దట్టు ఈ హోటల్లో కూడా అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయంట. సో యా, రూమ్ గురించి అయితే చెప్పే అవసరం లేదు, అత్తయ్య మావయ్యకి చాలా బాగా నచ్చిందంట. దిస్ ఈజ్ అవర్ క్విక్ రూమ్ టూర్. ఇంకో ప్రాబ్లం ఏమైందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర పడిద్ది రూమ్, ఎందుకంటే అందరివి రూమ్స్ లేవు అందరికి ఒకే దగ్గరే. అందుకని చెప్పేసి ఒక్కొక్కరిది ఒక్కో దగ్గర ఉంది కదా. దర్శన్, హౌ ఇస్ ద రూమ్? హైలీ రికమెండ్ గైస్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే వెరీ డీసెంట్ వన్, లెమన్ ట్రీ.
క్విక్ లిటిల్ రూమ్ టూర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అందరం కూర్చొని డిస్కస్ చేసామన్నమాట, ఇప్పుడు ఏం చేద్దాము నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. బికాజ్ ఈవినింగ్ ఇంకా 4:35 అట్లా అయినట్టుంది అప్రాక్సిమేట్గా. సో అందరు ఏమన్నారంటే, లేదు మేమేం అంత అలసిపోలేదు, మీరు ఏమైనా ప్లాన్ చేస్తే ఓకే అంటే, అజిత్ పక్కనే మాల్ ఉంది అని చెప్పాడు. సో పీవీకేనా ఐ గెస్ ఏదో, నాకు సారీ పేరు నేను అంత మర్చిపోయాను అనమాట. సో మాల్ బాగుంటుంది, మీరు కావాలంటే జస్ట్ టైంపాస్కి అట్లా వెళ్ళేసి రావచ్చు అంటే, ఓకే ఎలాగో ఇంకా రూమ్లో కూర్చొని ఏం చేస్తాము, విజయవాడలో అట్లా చూద్దాము అని చెప్పేసి వెళ్ళాం. మొత్తం అంతా జస్ట్ చాలా మంచిగా ఉన్నాయండి షాప్స్ అన్నీ కూడా, వెరీ వెరీ నైస్, ఎస్పెషలీ మాల్ దగ్గరలో ఉండేటివి. అండ్ అక్కడేదో సిల్వర్ది జ్యువెలరీ షాప్ వస్తే అక్కడ కొంచెం చూస్తున్నాము. అండ్ మేము మొత్తం అలా జస్ట్ టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఇఫ్ ఇన్కేస్ ఏమైనా ఎథ్నిక్ వేర్ కావాలంటే తీసుకుందామని చెప్పేసి. బికాస్ టెంపుల్కి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాం కదా, ఏమన్నా మర్చిపోతే ఒకసారి గుర్తొస్తాయి మనం అలా తిరిగేటప్పుడు. హెల్త్ అండ్ గ్లో అవి ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా, మేము ఇట్లా బ్రష్లు పేస్ట్లు అన్నీ మర్చిపోయి వచ్చాము. బట్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఓన్లీ 1 సెట్ మాత్రమే, మళ్ళీ అడిగితే ఇస్తారనుకోండి. సో జస్ట్ అట్లా రూమ్లో కూర్చొని టైంపాస్ చేయడం కంటే విజయవాడ ఒకసారి అట్లా తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా, వచ్చిన దానికి వర్త్ ఉంటుంది. జస్ట్ వచ్చాము, దర్శనం చేసినాము, వెళ్ళిపోయినాము అనేది కాకుండా అలా తిరుగుతున్నాము. అండ్ జ్యువెలరీ షోరూమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇంకా సరే మాల్ ఒకటే చూసుకున్నాం కదా, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇక్కడ వీళ్ళు చాక్లెట్స్ అవేవో చిన్న చిన్నవి తీసుకుంటూ ఉన్నారు. సో మమ్మీ వాళ్ళు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం అనుకున్నారు, అవి చూసారు. సో ఇలా గడిచింది అనమాట మనకు రోడ్ ట్రిప్ అనుకోవచ్చు ఇది మనము. అండ్ లాంగ్ జర్నీ వీలైతే డెఫినెట్లీ ఫ్యామిలీతో చేయండి మీరు. అంటే హెల్త్ వైజ్ ఓకే అనుకుంటే, మామూలుగా ట్రైన్స్ ఫ్లైట్స్లో వెళ్ళేదానికంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇట్లా కార్లో వెళ్ళి అక్కడక్కడ ఆపుతూ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీకి అంత ప్రిఫర్ చేయరనమాట, వాళ్ళు లాంగ్ జర్నీ చేయలేరు కాబట్టి. సో అందుకే వాళ్ళు స్కిప్ చేశారు. అండ్ మేము ఇక్కడ డిన్నర్ చేసాము. అండ్ ఐ ఫీల్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ అని చెప్పేసి ఐ టాక్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్, ఓకేనా? అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Subscribe before leaving. And Vijayawada vallandaru #teamjuhitvijayawada అని కామెంట్ చేయండి. That's for today's vlog. Bye.